హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో 8th క్లాస్ మ్యాథమెటిక్స్ మీద వీడియోస్ చేస్తాను. ఈ వీడియో 9th చాప్టర్లో ఎక్సర్సైజ్ 9.1లో 7th ప్రాబ్లం నుండి స్టార్ట్ చేద్దాం. సో ఆల్రెడీ 6th ప్రాబ్లం వరకు వీడియోస్ చేయడం అయిపోయింది. ఆ వీడియోస్ అన్నీ మీరు ఫస్ట్ నుండి చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో 8th క్లాస్ 9th చాప్టర్ అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే ఈ చాప్టర్కి సంబంధించిన ఫస్ట్ వీడియో ఓపెన్ అవుతుంది. అక్కడ నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో ప్రీవియస్ వీడియో లింక్ ఉంటుంది, అక్కడ నుండి చూడొచ్చు. ఓకేనా? సరే, ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? సో ఎక్సర్సైజ్ 9.1లో 7th ప్రాబ్లం అనమాట. క్వశ్చన్ చూస్తే ఏమి ఇచ్చాడు? ది ఫ్లోర్ ఆఫ్ ఏ బిల్డింగ్ కన్సిస్ట్స్ ఆఫ్ 3000 టైల్స్ విచ్ ఆర్ రాంబస్. అంటే చూడండి, ఇక్కడ దాకా ఒకసారి చూడండి. ఏమి ఫ్లోర్ ఫర్ ఎగ్జాంపుల్ మన రూమే ఉంది. ఈ రూము మీకు మీరుండే హారు చూశారంటే కింద టైల్స్ ఉంటాయి కదా. సో ఈ టైల్స్ అనేవి ఎన్ని ఉన్నాయని చెప్పాడు? 3000 టైల్స్. ఆ టైల్స్ అంతా ఏ షేప్లో ఉన్నాయన్నాడు? రాంబస్. అంటే సో ఇది మనం ఉండే రూమ్ అనుకుంటే సో ఇందులో టైల్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇలా టైల్స్ ఉన్నాయి. చూడండి, ప్రతిదీ మనకి రాంబస్ షేప్ వచ్చి ఉంటుంది. అవునా? నేను ఊరికి అట్ట రఫ్గా గీసా కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది. చూడండి, ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా ఈ మార్ ఉంటే మనకి రాంబస్ షేప్ ప్రతి ఒక్కటి. ఓకేనా? ఇక్కడ పెద్దదిగా గీసుకుందాం. ఇది ఒక్క రాంబస్, అంటే ఒక్క టైలు. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? 3000 టైల్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ చూడండి, ఈచ్ rhombus shape and each of its diagonals 45 centimeters 30 centimeters in length. అంటే ఈ రాంబస్కి ఈ డయామీటర్ ఇచ్చారు. సో ఒకటి వచ్చి 30, ఇంకోటి వచ్చి 45. సో ఇది 45 సెంటీమీటరు, ఇది 30 సెంటీమీటర్స్. తర్వాత ఏం చెప్పారు చూడండి, ఫైండ్ ది టోటల్ కాస్ట్ ఆఫ్ పాలిషింగ్ ద ఫ్లోర్ ఇఫ్ ది కాస్ట్ పర్ మీటర్ స్క్వేర్ ఈజ్ 4 రూపీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన రూము టైల్స్తో ఉన్నాయి, 3000 టైల్స్తో రాంబస్ షేప్తో ఉన్నాయి. క్లీన్ చేయాలి. అలా క్లీన్ చేయాలంటే పర్ మీటర్ స్క్వేర్కి కాస్ట్ వేస్తాడు 4 రూపీస్. ఇక్కడ మీరు చూడండి, వాడు ఏం అని చెప్పాడు? పెరిమీటర్ అన్నాడే, ఏరియా అన్నాడే, ఎక్కడ మెన్షన్ చేయలేదు. పెరిమీటర్ ఏరియా అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. కానీ క్వశ్చన్లో మీటర్ స్క్వేర్ అన్నాడు. సో మీటర్ స్క్వేర్ ఉన్నాడు అంటే ఇండైరెక్ట్ ఏరియా అని. స్క్వేర్ కనిపించింది అంటేనే ఏరియా అని, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తాము? దీని ఏరియా కనుక్కుంటాం. ఓకే, ఫస్ట్ వాడు ఇచ్చింది రాస్తాం. గివెన్ దట్ diagonals of rhombus are ఒకటి 45 30 కాబట్టి D1 45గా తీసుకుంటాం. D1 45 సెంటీమీటర్స్ అండ్ D2 ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్. సో ఏరియా వచ్చింది. ఏరియాకి ఏం ఫార్ములా? ½ ఇంటూ D1 ఇంటూ D2. సో దీని ఏరియా కనుక్కుంటాం. ఏరియా ఆఫ్ ద రాంబస్, ఏరియా ఆఫ్ రాంబస్. అయితే ఈ రాంబస్ అనేది టైల్ కదా, ఆ ఒక్క టైలే కదా. సో ఈచ్ టైల్ అని బ్రాకెట్లో మెన్షన్ చేద్దాం. ఈచ్ టైల్. సో ఫార్ములా ఏమి? ½ ఇంటూ D1 ఇంటూ D2. సో ½ ఇంటూ D1 అంటే 45 ఇంటూ 30. చూడండి, 2 1s are 2 15s. సో 45 ఇంటూ 15. సో మనకి 15 టేబుల్ వచ్చు, అక్కడనే చేసేయచ్చు. 15 టేబుల్ కాబట్టి 15 5 0 75 7 5
15 4 జా 60, ఇది ఒక 7 67 అంతే. సో ఇది చూశారంటే సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా? ఇక్కడ ఇచ్చింది మాత్రం మీటర్ స్క్వేర్, అది గుర్తుపెట్టుకోవాలి. మనం లాస్ట్లో కన్వర్ట్ చేద్దాం. సెంటీమీటర్ని మీటర్గా ఎలా మార్చాలి అనేది నేను మళ్ళీ చెప్తాను. బట్ ఇప్పుడు మనం ఒక టైల్కి వచ్చు, ఏరియా తెలుసు. సో 3000 టైల్స్కి ఏరియా కనుక్కుంటాం. సో టోటల్ ఏరియా ఆఫ్ 3000 టైల్స్ అంటే ఎలా కనుక్కుంటాం చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూసుకోండి. ఒక టైలు 5 రూపీస్ లేదా ఒక మార్కరు 5 రూపీస్ అనుకుంటే 2 మార్కర్స్ కాస్ట్ కావాలంటే 2 × 5 ఇచ్చు. 5 + 5 అన్నా 10 లేదా 2 × 5 అన్నా 10. 2 కాబట్టి ప్లస్ పెట్టాము, కానీ ఇక్కడ 3000 అన్నాడు. సో మనం అన్ని ప్లస్లు పెట్టలేం కదా, అందువల్ల 3000 × 675 వేస్తాం. సో ఇది మల్టిప్లికేషన్ చేయాలి. అయితే దీన్ని ఇంత పెద్ద మల్టిప్లికేషన్ మనం సింపుల్గా చేసుకుంటాం. ఎట్టంటే 675 × 3 చేద్దాం, సరిపోద్ది. ఎందుకంటే ఇవన్నీ జీరోస్ కాబట్టి హ్యాపీగా అయిపోద్ది. 3 5s are 15, 1 5, 3 7s are 21, ఇది 1 22, 3 8 6s are 18, ఇది ఒక 2 20. సో 20 25 పక్కన 3 zeros ఉన్నాయి కదా, 3 zeros పెట్టుకుంటాం. ఇది సెంటీమీటర్స్ కదా, సెంటీమీటర్ స్క్వేర్ రాసుకుందాం. ఇప్పుడు ఒకటి చెప్తాను, బాగా గమనించండి. ఇది ఇలాగే ఉండనండి, కాసేపు ఇక్కడికి వద్దాము, లేదా ఈ పక్క రాద్దాం, కన్ఫ్యూజ్ ఉంటుంది మీకు. ఆ పక్క డయాగ్రామ్ ఉంది కదా, చూడండి. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. ఇది మనకు తెలుసా? సో మీరు చిన్నప్పుడు నేర్చుకున్నారు, అవునా? అయితే ఇక్కడ మీటర్ స్క్వేర్ ఉంది. సో మీటర్ స్క్వేర్ అంటే m స్క్వేర్ రావాలి. మీకు ఇంతకు ముందు చెప్పినట్టు a × a స్క్వేర్, ఇంతకుముందు చాప్టర్ ఉంది కదా ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో, a × a స్క్వేరు, b × b స్క్వేర్ అలా రాస్తాం. సో ఇక్కడ m ఉంది, మనకి m స్క్వేర్ కావాలి. అప్పుడు 1m × 1mగా రాస్తాం, 1m × 1m. సో ఈ పక్కది కూడా అంతే, 100 సెంటీమీటర్ × 100 సెంటీమీటర్. సో 1 × 1 1, m × m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100 × 100 10,000 సెంటీమీటర్ × సెంటీమీటర్ స్క్వేర్. చూడండి, 1 మీటర్ స్క్వేర్ అంటే 10,000 సెంటీమీటర్ స్క్వేర్. దీన్నైతే ఇట్లా చేస్తాం, కానీ మనకి ఇచ్చిన సెంటీమీటర్ కదా. సో ఇది సెంటీమీటర్ కాబట్టి దీన్ని 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు, సో దీన్ని ఏం రాసుకుంటాము, 1 సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండిటికి మధ్యలో ఇంటూ ఉన్నట్టు. సో దాన్ని పక్కకు పంపించేస్తే ఏమవుద్ది, 1/10,000 మీటర్ స్క్వేర్గా మారిపోద్ది. సో ఇక్కడ దీన్ని ఇప్పుడు దీనికి యూస్ చేసుకొని మనం చేస్తామన్నమాట. ఇదంతా రఫ్ వర్క్, మీరు పక్కన ఎక్కడన్నా వేసుకోవాలి. ఆ డయాగ్రామ్ కింద ప్లేస్ ఉంటుంది, మీకు ఖచ్చితంగా వేసుకోండి. ఎందుకంటే ఈ డయాగ్రామ్ అవసరం ఉండదు, బట్ రెండు వేసుకోండి, ఎందుకంటే మంచిది. ఆ డయాగ్రామ్ వేసుకోండి, ఈ రఫ్ వర్క్ ఇవంతా పెన్సిల్తో వేసుకోవాలి. ఎందుకంటే ఆన్సర్ చేయడానికి ఇవి అవసరం, అంటే రఫ్ వర్క్ లెక్క ఇవి, కాబట్టి పెన్సిల్తో వేసుకోవాలి. సో ఇప్పుడు నేను దీన్ని ఎట్లా రాస్తా చూడండి, 20 25 0 0 0 ఇంటూ 1 సెంటీమీటర్ స్క్వేర్గా రాయొచ్చు. సో 1 సెంటీమీటర్, 1 ఇంటూ మళ్ళీ చేసినా అదే వస్తుంది. ఇప్పుడు 1 సెంటీమీటర్ని చూడండి, 1 సెంటీమీటర్ దీన్ని ఇలా మార్చుకుంటాం. అంటే ఏం చేస్తానంటే 2025 0 0 0 ఇంటూ 1 బదులు 1/10,000 1/10,000 మీటర్ స్క్వేర్. సో వాడు అడిగినట్టు మీటర్లోకి మార్చేసాం. నెక్స్ట్ చూడండి, లాస్ట్ జీరో 7 ఉండే 0 0 0 0. సో ఇది మిగిలింది, దీన్ని నేను ఎట్లా రాసుకుంటానంటే 2025 × 1 అంటే 2025/10 మీటర్స్. డినామినేటర్లో ఉండేది ప్లేస్ వాల్యూ కాబట్టి 202.5గా అవుతుంది. సో 1 డిజిట్కి ముందు పాయింట్ వచ్చేస్తుంది. ఎందుకో ప్లేస్ వాల్యూ కింద ఉండేది 10 ఉంది కాబట్టి 1 డిజిట్ ముందర.
సో ఇది టోటల్ ఏరియా. కానీ వాడు అడిగింది ఏమి, కాస్ట్ అడిగాడు. చూడండి, ఫైన్ ద కాస్ట్. మనకి 1 మీటర్ స్క్వేర్ కాస్ట్ తెలుసు, అది రాద్దాం. దేర్ ఫోర్ ది కాస్ట్ పర్ మీటర్ స్క్వేర్ ఈజ్ 4 రూపీస్. సో ఇది 4 రూపీస్ సింబల్. ఓకేనా. దేర్ ఫోర్ టోటల్ కాస్ట్ ఎలా రాస్తాం, ఎన్ని మీటర్స్ ఉన్నాయి, ఇన్ని మీటర్స్ ఉన్నాయి. సో 202.5 మీటర్ స్క్వేర్. దీన్ని ఎట్లా రాసుకుంటామంటే 202.5 ఇంటూ 1 మీటర్ స్క్వేర్ 4 రూపీస్ కాబట్టి ఇంటూ 4. సేమ్ ఇంతకు ముందులాగే. ఇప్పుడు ఇది 1 మీటర్ అనుకుంటే దీని కాస్ట్ 4 రూపీస్. సో మనకు కావాల్సిన 200 కాబట్టి అంటే 200 పెన్స్ దాని కాస్ట్ వేస్తాం. సేమ్ ఇది కూడా అదే రాజు. 4తో కాబట్టి 4తో మల్టిప్లై చేద్దాం. ఎంత అవుతుంది చూడండి. 4 5s are 20, 2 0. 4 2s are 8, అదొక 2 10 అంటే 0 ఇక్కడ 1 ఇక్కడ. 4 0s are 0 ప్లస్ 1 1. 4 2s are 8. ఇక చూడండి పాయింట్స్, 1 డిజిట్ ముందు పాయింట్. సో 1 డిజిట్ 1 0 ముందు పాయింట్ ఇది వచ్చింది. సో దేర్ ఫోర్ ఎంత వచ్చింది, 810 రూపీస్. ఇది కాస్ట్ అంతా 810 రూపీస్. ఫైనల్ స్టెప్ రాయిద్దాం. నాకు కింద ప్లేస్ లేదు, ఇక్కడ రాస్తాను, రాసుకోండి. దేర్ ఫోర్ ది ఇక్కడ టెక్స్ట్ క్వశ్చన్లో ఇచ్చింది టోటల్ కాస్ట్ ఆఫ్ పాలిషింగ్ ద ఫ్లోర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 812 రూపీస్. ఫస్ట్ రూపీస్ సింబల్ వేద్దాము, 810 రూపీస్. ఇది ఆన్సర్, ఫైనల్ ఆన్సర్. చూసారు, డెడ్ ఈజీ ప్రాబ్లం, బట్ మనకి చేసే పద్ధతి తెలియాలి. డయాగ్రామ్ వేసుకొని దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేసి స్టెప్ బై స్టెప్ చేసామంటే ఈజీగా అయిపోతుంది. ఓకే, సో ప్రాబ్లం అర్థమైంది కదా. మీరు క్వశ్చన్ ఆన్సర్ నీట్గా రాసుకోండి, ఈ డయాగ్రామ్ వేసుకోండి. ఎందుకంటే టైల్స్ ఇలా ఉందని తెలియాలి, ఫ్లోర్ కాబట్టి ఒక్కొక్క టైల్ ఎలా ఉందో తెలియాలి, దాని ఏరియాకి ఫార్ములా తెలియాలి. ప్లస్ ఈ సింప్లిఫికేషన్ ఇంపార్టెంట్. ఇది కానీ లేదు అంటే ఇంక ఈ ప్రాబ్లం మీకు అర్థం కాదు. ఎందుకంటే సెంటీమీటర్ మీటర్గా ఎలా కన్వర్ట్ అయింది. ఓకేనా, ఇది చాలామందికి తెలియదు, కన్ఫ్యూజ్ అవుతారు మీలో. ఆ ఉద్దేశంతోనే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. సరేనా, నోట్ చేసుకొని నీట్గా. నెక్స్ట్ 8th ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, మోహన్ వాంట్స్ టు బై ఏ ట్రిపీజియం షేప్డ్ ఫీల్డ్. ఇట్స్ సైడ్ అలాంగ్ ద రివర్ ఈజ్ ప్యారలల్ టు ది ట్వైస్ ది సైడ్ అలాంగ్ ద రోడ్. ఇది వచ్చి డయాగ్రామ్ టెక్స్ట్ బుక్లోనే ఇచ్చాడు కాబట్టి మీకు ఇబ్బంది లేదు. బట్ నా ఉద్దేశం ప్రకారం డయాగ్రామ్ మీరు గీయాలి. ఫస్ట్ నుంచి నేను చెప్పేది అదే, డయాగ్రామ్ మీరు గీసే విధంగా నేను నేర్పియాలన్నదే మన టార్గెట్. సరే, ఇప్పుడు నేను ఒక ట్రిపీజియం గీస్తాను. సో ఇది ట్రిపీజియంకి ఏం కండిషన్ ఉంటుందని చెప్పాను, 4 సైడ్స్తో కంప్లీట్గా క్లోజ్ అయి ఉండాలి, ప్లస్ 1 పెయిర్ ఆఫ్ లైన్స్ ప్యారలల్గా ఉండాలి. ఇలా ఉంటే ట్రిపీజియం. ప్లస్ ఇదేమి ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. సో ఇది వచ్చి హెచ్. సో ట్రిపీజియం ఏరియాకి ఏం ఫార్ములా, హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. ఇది ట్రిపీజియం. సో నేను ఇంకా డయాగ్రామ్లోకి వెళ్ళరా, టెక్స్ట్ క్వశ్చన్లో ఇచ్చిన డయాగ్రామ్లోకి. నార్మల్గా ట్రిపీజియం ఎలా ఉంటుంది రాశాను, దానిలో ఉండే పార్ట్స్ని ఐడెంటిఫై చేశాము, ఫార్ములా ఏరియా ఆఫ్ ట్రిపీజియంకి ఫార్ములా రాశాం. సో ఇప్పుడు వాడు ఇచ్చింది చూద్దాం. చూడండి, ఈ ట్రిపీజియంకి చూడండి ఏమన్నాడు, ఒక సైడ్ రోడ్డు, ఒక సైడు రివర్ ఉంది. అయితే ఏ సైడ్ రోడ్డు, ఏ సైడ్ రివర్ టెక్స్ట్ బుక్లో క్లియర్, బట్ డయాగ్రామ్లో మనం ట్రై చేద్దాం. చూడండి, ఇది చిన్నదిగా ఉంది, పెద్దదిగా ఉంది. సో దీన్ని దేంతో కంపేర్ చేశారు ఒకసారి చూడండి స్టెప్ నీట్గా. ఈ సైడ్ అలాంగ్ ద రివర్ అంటే రివర్ సైడ్ ఉన్న దాన్ని కంపేర్ చేస్తా అన్నాడు. ఓకే, ఎలా, ప్యారలల్ టు ది ట్వైస్ ద రోడ్ సైడ్ అంటే రోడ్ సైడ్ ఉండేదానికి రివర్ సైడు ట్వైస్ అంటే డబుల్. అంటే రోడ్డు సైడు చూడండి, రోడ్డు 4 మీటర్స్ అంటే రివర్స్ సైడ్ ఉండేది ట్వైస్ అంటే 4 2s are 8 అవుతుంది. ఓకేనా,
అయితే రోడ్డు సైడ్ ఉండేది మనకు తెలుసా? తెలియదు. సో రోడ్డు సైడ్ ఉండే చిన్నది మనకి తెలియదు కాబట్టి ఏని ఎక్స్ మీటర్స్ అనుకుంటా. ఓకేనా? సో అది ఎక్స్ మీటర్స్ ట్వైస్ కాబట్టి 2తో మల్టిప్లై చేయాలి కాబట్టి బి ఏమవుతుంది? 2x మీటర్స్. ఇంకా నెక్స్ట్ చూడండి ఏమి, ఇఫ్ ది ఏరియా ఆఫ్ ద ఫీల్డ్ ఈస్, అంటే ఏరియా ఇచ్చేసాడు ఎంత? 10,500 మీటర్స్. సో ఏరియా ఏ ఇచ్చేసాడు 10,500. నేను రఫ్ వర్క్ అంతే ఈ పక్క చేసుకుంటా అంట. ఎందుకో పెన్సిల్తో చేసుకోవాలి రఫ్ వర్క్, దాన్ని యూస్ చేసుకొని మనం ప్రాబ్లం రాసుకోవాలి. కన్ఫ్యూజ్ లేకుండా నీట్గా వస్తుంది, మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఓకే, ఏ రాశాం. ఇంకేం చెప్పాడు? ద పర్పెండికులర్ డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ సైడ్స్. పర్పెండికులర్ లైన్స్ ఇది, డిస్టెన్స్ ఇది. మీకు ఆల్రెడీ చెప్పా, ఒక్కొక్కసారి దీన్ని హెచ్ అంటారు, ఒక్కొక్కసారి డి అని ఇస్తాడు టెక్స్ట్ బుక్లో. కన్ఫ్యూజ్ వద్దు. ఇప్పుడు ఈ క్వశ్చన్కి వచ్చేకాడికి పర్పెండికులర్ డిస్టెన్స్ డీగా మెన్షన్ చేశాడు, బట్ ఫార్ములాలో హెచ్గానే ఉండనియండి. ఇది ఎంత అన్నాడు? 100 మీటర్స్. ఇప్పుడు ఇవి నేను మీటర్స్ అని ఎలా ఐడెంటిఫై చేశాను అది కూడా మీకు తెలియాలి కదా. మీటర్ అని ఎలా ఐడెంటిఫై చేశానంటే చూడండి, ఇక్కడ 100 మీటర్స్ ఇచ్చాడు. ఏరియా అనేది కూడా 10,500 మీటర్ స్క్వేర్ అన్నారు. సో ఆ విధంగా నాకు అది మీటర్గా నేను ఐడెంటిఫై చేసుకున్నాను. సరే, ఇప్పుడు వాడు ఇచ్చింది రాసుకుంటాం, మనం అనుకునేది రాద్దాం. సో ఫస్ట్ వాడు ఇచ్చింది ఏం రాద్దాము? మోహన్ వాంట్స్ టు బై ఏ ట్రిపీజియం షేప్డ్ ఫీల్డ్. ఓకే, అదే రాసేద్దాం. మోహన్ వాంట్స్ టు బై ఏ ట్రిపీజియం షేప్ ఫీల్డ్. లెట్ ఏ సైడ్ అనుకున్నా? రోడ్ సైడ్ కదా, ఇక్కడ రాయాల రోడ్, ఇది రోడ్డు సైడ్. సో అదే రాద్దాం. లెట్ లెంత్ ఆఫ్ ది సైడ్ అలాంగ్ రోడ్. ఓకేనా? రోడ్ సైడ్, ద సైడ్ అలాంగ్ ది రోడ్. ఓకే, రోడ్ ఏమది? ఏ ఎక్స్ మీటర్స్ అనుకున్నాం. నెక్స్ట్ ఏమి? లెంత్ ఆఫ్ సైడ్ అలాంగ్ రివర్ బి ఈజ్ ఈక్వల్ టు 2x మీటర్స్. సో దీనికి లెట్ పెట్టవలసిన పని లేదు. ఎందుకు అంటే ఇది ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఇది కదా, ఇది 2x అయింది. సో ఈ లైన్ని బేస్ చేసుకొని ఇది అయింది కాబట్టి దానికి లెట్ అవసరం ఉండదు. నెక్స్ట్ ఏం చెప్పాడు? ఏరియా ఆఫ్ ద ఫీల్డ్, అదే రాద్దాం. ఏరియా ఆఫ్ ఫీల్డ్ బ్రాకెట్లో రాసుకోండి, ట్రిపీజియం ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10,500 మీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ సైడ్స్. డిస్టెన్స్ బిట్వీన్ ది ప్యారలల్ సైడ్. సో డిస్టెన్స్ అన్నా మనం హెచ్ అనే తీసుకోవాలని చెప్పిన ఇప్పుడు. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 100 మీటర్స్. సో అన్నీ రాసేసామా? ఓకే, ఇంకా హ్యాపీ. ఇప్పుడు ఫార్ములా మనం రాద్దాం. ఏరియా ఆఫ్ ట్రిపీజియం. ఏం ఫార్ములా ఆ సైడ్ రాసుకున్నాం చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. ఒక్కొక్క వాల్యూ రాద్దాం. ఏ వాల్యూ ఇక్కడ ఉంది 10,500. కామా తీసేసి రాస్తాను, క్యాల్కులేషన్ పార్ట్ కదా, అందుకోసం కామా తీసేసిన. హాఫ్ ఇంటూ హెచ్ అంటే 100, ఏ అంటే ఎక్స్, బి అంటే 2x. చూడండి, ఏ మీకు కనుక్కోవాల్సిన రైట్ సైడ్ ఉంది. సో రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ రాసుకుంటా. అయితే ఇది 2x + 2x అంటే 3x. 1/2 × 100 × 3x ఈజ్ ఈక్వల్ టు 10,500.
మనకు కావాల్సింది ఎక్స్ మాత్రమే. చూడండి జాగ్రత్తగా రాయొచ్చు, ఇక్కడ ఒక్క స్టెప్లోనే మనకు ఆన్సర్ వస్తుంది క్యాలిక్యులేషన్. ఎలా అనేది చూడండి, మనకు అన్ని ఇంటూల్లోనే ఉన్నాయి, అందుకోసం ఇంకా ఇక్కడ 1/2 ఇంటూ ఉంది. సో ఇంటూ ఈ సైడ్ పెట్టుకొని రివర్స్ 2/1. ఇక చూడండి ఇంటూతో ఉంది 100. సో ఈ పక్క ఎక్కడ వస్తుంది, బైలో వస్తుంది. ఇక్కడ ఎక్స్ కూడా ఎక్స్తో 3 అనేది ఇంటూనే చేస్తుంది, 3 కూడా ఇంటూనే. సో ఇక్కడ కూడా బైలోనే వస్తుంది. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చూడండి, 2 zeros 2 zeros క్యాన్సిల్. 3 1s are 3 3s are 9. 10లో 9 పోతే ఇంకా 1 పక్కన 5 ఉంది అంటే 15. 3 5s are 15. సో 35 into 2 అంటే 70 meters. సో x ఈజ్ ఈక్వల్ టు 70 meters. వాడు ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడో అది కనుక్కుంటే ప్రాబ్లం అయిపోయింది. ఏం కనుక్కోమన్నాడు, ఫైండ్ ది లెంత్ ఆఫ్ ద సైడ్ అలాంగ్ ద రివర్. దేర్ఫోర్ ది లెంత్ ఆఫ్ the side along the river, సో రివర్ ఆర్ ఏమది రివర్ సైడ్ ఉండేది, బి ఈజ్ ఈక్వల్ టు 2x. సో బి 2 into x అంటే 70, దట్ ఈక్వల్ టు ఎంత 140 meters. ఇది ప్రాబ్లం. చూసారా ఎంత డెడ్ ఈజీగా అయిపోయిందో. సో అందుకే మీకు చెప్పేది, మనము క్వశ్చన్ని చదివి నీట్గా డయాగ్రామ్ గీసుకొని దాని ఫార్ములాస్ అన్నీ ఐడెంటిఫై చేసామంటే, అంటే ఏలు ఉంటే ఏలు, బీలు ఉంటే బీలు, హెచ్లు ఉంటే హెచ్లు, ఆరు ఉంటే ఆరు, ఏ ఉంటే అవి మనం నీట్గా రాసుకొని చేసామా డెడ్ ఈజీగా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే, నోట్ చేసుకోండి నీట్గా. నెక్స్ట్ 9th ప్రాబ్లం చూద్దాం. ఇది క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇంతకు ముందు రాసిన క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి. ఎందుకంటే ఇంతకు ముందు టెక్స్ట్ బుక్లో డయాగ్రామ్ ఇచ్చినా వెయ్యలేదు 8th ప్రాబ్లంకి, బట్ 9th ప్రాబ్లంకి టెక్స్ట్ బుక్లో డయాగ్రామ్ ఇచ్చి ఉన్నాడు, నేను కూడా వేశాను. ఎందుకు ఒకసారి రీజన్ మీరే ఆలోచించాలి. ఫస్ట్ కదా, సో ఎప్పుడు కూడా నేను చెప్పే విధానం ఇంతే. ముందు మీరు ఆలోచించండి, మీ వల్ల అవుతుంది 90%. ఓకేనా, 2 క్వశ్చన్స్ ఒకసారి కంపేర్ చేశారంటే డిఫరెన్స్ మీకే క్లియర్గా అర్థమైపోతుంది. ఏమైనా ఐడియా వచ్చిందా? ఐడియా వచ్చిన వాళ్ళు కామెంట్ పెట్టండి, సార్ మాకు ఆలోచన వచ్చింది, లేదా ఏంటది పాయింట్, మీకు అనిపించిన పాయింట్ ఏంటి అనేది కూడా మెన్షన్ చేయండి. ఓకే, సరే ఇంకా నేను చెప్తా చూడండి. క్వశ్చన్లో వాల్యూస్ ఇవ్వలేదు, ఒక్క వాల్యూ కూడా డయాగ్రామ్లో క్వశ్చన్లో మనకు మెన్షన్ చేయాలి, ఓన్లీ డయాగ్రామ్లోనే మెన్షన్ చేశాడు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమి ఇచ్చాడు, యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్ అనే వర్డ్ ఇచ్చాడు. సో అది ఇచ్చాడు అంటే ఖచ్చితంగా డయాగ్రామ్ గీయాల్సిందే. వాడు ఇచ్చిన డయాగ్రామ్ వాడు ఇచ్చినట్టుగానే, అంటే టెక్స్ట్ బుక్ వాళ్ళు ఇచ్చినట్టుగానే గీయాలి. ఓకేనా, దీన్ని కూడా యాజ్ ఇట్ ఈస్ మనం గీసుకోవాలి అనుకుంటే క్వశ్చన్లో ఈ వర్డ్ ఉన్నా పర్లేదు, కనీసం మనకు వాల్యూస్ ఉండాలి. బట్ ఇక్కడ ఆ వాల్యూస్ లేదు, అందువల్ల డయాగ్రామ్ గీసుకోవాల్సిందే. ఓకేనా, సరే ఇప్పుడు వీటికి పేర్లు కూడా పెట్టుకుందాం. పేర్లు అంటే వర్టెక్స్లు ఉంటాయి కదా, చూడండి ఇది ఏంటి ఏమని పేర్లు పెట్టే ముందు ఒకసారి క్వశ్చన్ చదువుతాం. ది టాప్ సర్ఫేస్ ఆఫ్ ఏ రైజ్డ్ ప్లాట్ఫామ్ ఈజ్ ఇన్ ది షేప్ ఆఫ్ రెగ్యులర్ ఆక్టగాన్. సో మీకు ఫస్ట్ వీడియోలో పాలిగాన్స్ టైప్స్ చెప్పా. మీకు ఎన్ని చెప్పానంటే ట్రయాంగిల్, క్వాడ్రిలేటరు, పెంటగాను, హెక్సగాన్ అనేవి మాత్రమే చెప్పా, ఆప్టగాన్ చెప్పలేదు. ఆప్టగాన్ అంటే అర్థం ఏమంటే సైజ్ కానీ కౌంట్ చేస్తే 8 రావాలి, 8 సైజ్ ఉండేదాన్ని ఆప్టగాన్ అంటాం. చూడండి ఇక్కడ ఇది ఫస్ట్ 1, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, 8 సైజ్ ఉండే పాలిగాన్ని ఏమని పిలుస్తాం, ఆప్టగాన్ అంటాం. మరి రెగ్యులర్ ఆప్టగాన్ అన్నారు చూడండి, ఆప్టగాన్ అనడంతో పాటు రెగ్యులర్ ఆప్టగాన్ అని పేరు పెట్టి పాలినామియల్ పేరు ఇచ్చారంటే
ఆ పాలినామియల్లో సైజెస్ అన్నీ ఈక్వల్గా ఉంటాయని మీనింగ్. ఓకేనా. రెగ్యులర్ పాలిగాన్ చెప్పాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ క్వాడ్రిలేటర్ అని చెప్పాడంటే, రెగ్యులర్ క్వాడ్రిలేటర్ అన్నాడంటే అది స్క్వేర్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకేనా. 4 సైడ్స్ ఈక్వల్గా ఉండేదాన్నే రెగ్యులర్ అంటాం. అది మీకు గుర్తుంటే చాలు. సరే, పేరు గుర్తుందా? ఆప్టగాను. సో ఎవరికన్నా ఐడియా వచ్చిందా ఆప్టగాన్ అంటే? ఏదన్నా తట్టుంటే కామెంట్ పెట్టండి. మాకు ఆప్టగాన్ అన్న పేరు వింటే ఇది గుర్తొచ్చింది అని చెప్పడం కోసం. ఓకేనా. నాకైతే 2 గుర్తొస్తాయి ఆప్టగాన్ అన్న పేరు. ఒకటైతే రీజను, ఈ పేరు పెట్టడానికి అదే రీజన్ ఏంటంటే, చాలామంది సీ అనిమల్స్, ఓకేనా, సముద్రంలో ఉండే జంతువుల్లో చూసుకున్నప్పుడు ఆక్టోపస్ అనే జంతువు చూసుంటాం. అవునా. టీవీల్లో కూడా ఉంటుంది. 8 లెగ్స్ ఉంటాయి ఆ ఆక్టోపస్కి, 8 లెగ్స్ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని దీనికి ఈ పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు మనకి లెగ్స్ అనేవి 2 ఉన్నాయి కదా, ఆ 2 చూడండి ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా. అలాగే దీనికి కూడా ఈక్వల్గా ఉంటాయి. 8 లెగ్స్ ఉంటాయి. మెయిన్ రీజన్ ఏమంటే 8 ఉంటాయి. 8 లెగ్స్ ఉండదు కాబట్టి ఆ అనిమల్ని ఆక్టోపస్ అని పిలుస్తాం. సో దీనికి 8 సైడ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఆప్టోగన్ అని పిలుస్తాం. ఓకేనా. ఫస్ట్ రీజన్ ఇది. మరి రెండోది గుర్తొస్తుంది అని చెప్పిన. ఓకేనా. ఏం లేదు, మనకందరికీ తెలిసిందే, అందరూ కార్టూన్స్ చూస్తారు కదా, సేమ్ ఇప్పుడు సినిమాలు కూడా చూస్తారు. అందులో ఖచ్చితంగా స్పైడర్ మ్యాన్ సినిమా చూసి ఉంటారు మీరందరూ. ఓకేనా. ఆ స్పైడర్ మ్యాన్ సినిమాల్లో ఒక విలన్ ఆక్టోపస్, డాక్టర్ ఆక్టోపస్ అనే విలన్ ఉంటారు. అతనికి ఆ పేరు పెట్టింది కూడా ఆ ఆక్టోపస్ని రీజన్గా చూపించే. 8 లెగ్స్ ఉంటాయి. అయితే ఆ మూవీలో ఆ విలన్కి తనకుండే 2 లెగ్స్ 2 హ్యాండ్స్తో పాటు 4 మెకానికల్ ఆర్మ్స్ ఉంటాయి. ఓకేనా. వాటిని మెకానికల్ ఆర్మ్స్ అంటారు. అవి 4 టోటల్ 8 అయినాయి కాబట్టి దానికి ఆ విలన్కి డాక్టర్ ఆక్టోపస్ అనే పేరు వచ్చింది. సో అది కూడా మీకు తెలుసుకోవాలి, అందుకే నేను చెప్పేది. మన సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ అనేది రియల్ లైఫ్లో అంటే నిజంగా ఎక్కడ గమనించినా మనకి ఆ మ్యాథ్స్ కనిపిస్తుంది. సో అది మామూలుగా సినిమాగా చూస్తాం లేదా కార్టూన్గా చూస్తాం, బట్ దానిలో కూడా ఒక మ్యాథ్స్ పాయింట్ ఎక్కువగా ఆ కార్టూన్స్లో సైన్స్ ఉంటుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, సైన్స్కి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ మీరు నేర్చుకోవచ్చు. సరే, ఇంకా మనం ప్రాబ్లంలోకి వద్దాం. వాడు ఏమి ఇచ్చాడు, పేర్లు పెట్టాలని చెప్పాక. సో పేర్లు పెడదాం. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్. ఇవి కూడా 8 వచ్చి ఉంటాయి చూడండి. 8 పాయింట్స్ కాబట్టి 8. ఓకేనా. తర్వాత ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి, ఇంటర్సెక్ట్. సో దీనికి హెచ్ తర్వాత ఐ కదా, ఐ వేద్దాం. ఎందుకంటే దీని లెంత్ కూడా మెన్షన్ చేసి ఉండరు. సో ఇక్కడ చూడండి 4 సెంటీమీటర్స్, అందుకోసమని ఇక్కడ మెన్షన్ చేశాడు కాబట్టి మనం అన్నిటికీ పేర్లు ఇచ్చాం. క్లియర్. ఓకే. దాంతోపాటు ఇప్పుడు దీనికి ఏరియా కనుక్కోవాలి. మిగతా వాటికంటే ఏరియాకు ఫార్ములా ఉంది, ఈ ఆక్టోపస్కి అదే ఈ ఆక్టోగన్కి ఎలా కనుక్కుంటారు? మీరు ఫస్ట్ వీడియో ఇంట్రడక్షన్ వీడియో కానీ చూసుంటే నేను దానిలో చెప్పాను, మనకి నచ్చినట్టు ఒక డయాగ్రామ్ని డివైడ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఎలా కావాలి మనకు కన్వీనియంట్ ఎలాగన్నా డివైడ్ చేయొచ్చు. సో మనం ఎట్లా డివైడ్ చేద్దాం, ఇది ఒక లైన్ ఉంది, సో ఇది ఒక లైన్ గీద్దాం. ఓకేనా. సో లైన్ గీసాం. ఇక్కడ చాలామందికి నార్మల్గా చూశారంటే చూడండి, ఇది ట్రయాంగిల్, అవునా, ఇది రెక్టాంగులరు, ఇది ట్రిపీజియన్ షేప్లో కనిపిస్తుంది. ఓకే. బట్ నేను ఇంకొంచెం దాన్ని మార్చి నేను ఇంకో రకంగా చూస్తాను. ఏం లేదు, ఈ ట్రిపీజియన్ని ఈ ట్రయాంగిల్ని ఈ రెండింటిని కలిపి పెద్ద ట్రిపీజియన్గా చూద్దాం. సో డయాగ్రాము ఇలా ఉంది. నేను ఇక్కడ గీస్తాను, కన్వీనియంట్గా ఉంటుంది మీకు చెప్పడానికి. సో ఇది వాడిచ్చింది, అవునా. నేనేం చేశాను, ఈ లైన్ని తుడిపేసి ఇది ఒక ట్రిపీజియం. సో ఇప్పుడు ఈ లైన్ డార్క్ చేస్తే ఇక్కడ ఇంకో ట్రిపీజియం.
అంటే మొత్తం 2 ట్రిపీజియంలు ఒక రెక్టాంగులర్ వచ్చింది. సో డెడ్ ఈజీగా అయిపోద్ది. ఓకేనా? చూడండి, దీని హైట్ ఎంత ఉంటే దీని హైట్ కూడా అంతే. ఎలా అంటే అంత ఈక్వల్ సైడ్, రెగ్యులర్ ఆప్టగాన్ కాబట్టి అన్నీ ఈక్వల్. సో దీని హైట్ 4 ఉందంటే దీని హైట్ 4. ఇక్కడ 11 ఉందంటే ఇది కూడా 11. ఓకేనా? ఇది కూడా 11 మీటర్స్. ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్కే టైం పట్టింది మనకి, కానీ సాల్వ్ డెడ్ ఈజీగా అయిపోద్ది. దీన్ని చాలామంది చాలా రకాలుగా చెప్తారు, తప్పు లేదు. ఎవరికి ఎలా అనిపిస్తే అలా గీస్తారు. సో దీన్నే ఇంకొంతమంది చూడండి ఇలా గీసుకొని కూడా చెప్పచ్చు, తప్పు లేదు. ఎవరికి ఎలా ఐడియా వస్తే అలా చెప్తారు. ఇప్పుడు చూడండి, దీన్ని ఇలా గీసి చెప్పేటప్పుడు ఏమవుతుందంటే ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. అవునా? ఇదొక స్క్వేరు, ఇదొక స్క్వేర్. ఓకే, ఇది రెక్టాంగిల్. ఇలా కూడా గీసుకోవచ్చు. లేదా నాకు ఇలా ఐడియా వచ్చింది, సో నేను అలా గీసుకున్నా. మీ చాయిస్, ఎలా కావాలన్నా అలా గీసుకోవచ్చు, తప్పులేదు. సరే, నాకు అదే వచ్చింది కాబట్టి నేను అలాగే చెప్తాను ప్రాబ్లము. ఓకే, ఇప్పుడు చూడండి స్టెప్స్ ఏ విధంగా రాయాలి, ఏం రాయాలి అనేది. ఫస్ట్ వాడు ఇచ్చింది, అసలు వాడు ఏమి ఇవ్వలేదే. సరే, గివెన్ దట్ అన్నీ ఈక్వల్ కదా, 5 సైడ్సే కదా. చూడండి, ఆ 5 మీటర్సే ఆల్ సైడ్స్ కాబట్టి అదే రాద్దాం. గివెన్ దట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఈ ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, ఈ సైజ్ అనమాట నేను రాసేది, ఎఫ్జి ఈజ్ ఈక్వల్ టు జిహెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఏ. 8 సైడ్లు వచ్చాయి చూడండి, 1 2 3 4 5 6 7 8. ఇవన్నీ అంతా 5 మీటర్స్, 5 మీటర్స్. చూడండి, 1 2 3 4 5 6 7 8. ఓకేనా? 8 సైడ్స్ వేసాం, 8 మీటర్స్. తర్వాత ఇంకేమి, సిహెచ్. చూడండి, ఈ సిహెచ్ 11 మీటర్స్. అవునా? సిహెచ్ అయితే దాంతోపాటు డిజి కూడా 11, డిజి కూడా 11 మీటర్స్. మీకు అర్థం కాకపోతే ఇక్కడ గీస్తా చూడండి. మళ్ళీ ఇది ఒక లైను, సో దీని పేరు ఇక్కడ డి ఉంది, ఇక్కడ జి ఉంది, సో డిజి. వాడు ఇచ్చింది టెక్స్ట్ బుక్లో ఇచ్చింది సిహెచ్. ఓకే, ఇంకోటి 4 ఉంది. సో 4 అనేది ఏమి, ఏఐ. సో అది దీనికి ఈక్వల్ అన్నా కదా, సో దీనికి కూడా పేరు ఇద్దామా, ఎఫ్ఐ అయిపోయింది, ఇది జే అనుకుంటాం. సో ఎఫ్జే ఎంత అవుతుంది, 4 మీటర్. సో అన్నీ గీసేసాం, క్లియర్. వాడు ఇచ్చింది ఇన్ఫర్మేషన్, ఇదే వాడు ఇచ్చింది. ఓకే, ఇప్పుడు మనం కనుక్కుంటాం. ఎలా కనుక్కుంటాం నేను చెప్తా చూడండి. ఏరియా ఆఫ్ రెగ్యులర్ ఆప్టగాన్ ఈజ్ ఈక్వల్ టు, ఏ విధంగా నేను ఎన్ని డయాగ్రామ్స్ 3గా డివైడ్ చేసుకున్నా చూడండి. ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్, ఇది వద్దులేండి, సరే ఇదే సెకండ్ వన్, ఇది థర్డ్ వన్. ఓకేనా? సో పైన ఉండేది ట్రిపీజియం, ఇది ఫస్ట్ వన్ ఏమి ట్రిపీజియం, సెకండ్ వన్ రెక్టాంగిల్, ఇదేమిటి రెక్టాంగిల్. సో థర్డ్ వన్ కూడా ట్రిపీజియం. సో ఫార్ములాస్ రాద్దాం. ఫస్ట్ ఏరియా ఆఫ్ ట్రిపీజియం. ఓకేనా? అయితే ట్రిపీజియంలు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి చూడండి, 1 2 కాబట్టి 2 ఇంటూగా రాసుకుంటా. రాయొచ్చా అనే డౌట్ వస్తుంది, రాయొచ్చు, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ ఈక్వల్. చూడండి, ఇక్కడ ఈ 3 సైడ్స్ 5, సో ఇక్కడ కూడా 5 ఈక్వల్ అయింది ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇక్కడ 4 ఉంటే ఇక్కడ కూడా 4, అది ఈక్వల్. ఇంకేం మిగిలింది, ఈ లెంత్ కూడా ఈక్వల్. ఓకేనా? సో అన్నీ ఈక్వల్ అయింది. ఇది ట్రిపీజియం ఆడ ఉండేది, నేను చూసింది, నాకు కనిపించింది. సో ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ తెలుసు, ఏ ఎంత బి ఎంత. ఓకే, దీని హెచ్, ఇవంతా తెలిస్తే ఫార్ములా ఏమి, హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి.
ఓకేనా. సో దీనిలో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇంకా ఉంది చూడండి, ఇది ఉంది ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. సో ఇక్కడికి రండి, 2 ఇంటూ దీని ఫార్ములా ఏమి, హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ రెక్టాంగిల్ కాబట్టి ఎల్ ఇంటూ బి, హాఫ్ ఇంటూ హాఫ్ కాదు 2 ఇంటూ హాఫ్ ఇంటూ హెచ్. సో హెచ్ ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి, డయాగ్రామ్లో చూడండి హెచ్ అంటే ఇక్కడ ఉంది, సో ఆ ప్లేస్లో హెచ్ ఎంత ఉంది, 4 ఉంది. తప్పు పోకుండా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. 4, సో ఇక్కడ 4 వచ్చింది. సో హెచ్ అంటే 4. మరి ఏ అంటే ఏంటో చూద్దాం. ఏ ఈ రెండు ఉండాలి, చిన్నది ఏ పెద్దది బి. ఇక్కడ చిన్నది అంటే స్మాలెస్ట్, సో ఏబి స్మాలెస్ట్, దీని వాల్యూ వచ్చి 5, బిగ్గెస్ట్ 11, సో 5 + 11 ప్లస్ ఇక్కడ ఎల్ ఇంటూ బి. రెక్టాంగిల్ గీయొద్దా, సో రెక్టాంగిల్ గీద్దాం. ఇది రెక్టాంగిల్, ఇది ఎల్, ఇది బి. ఏరియాకి ఏం ఫార్ములా, ఎల్ ఇంటూ బి. ఎల్ అంటే లెంత్ ఎక్కువ, లెంత్ ఎక్కువ అంటే 11, ఇదిగోండి ఇది. బి అంటే సో ఈ సైడ్ ఉంది, సో ఈ సైడ్లో ఎంత ఉంది, 5 ఉంది. ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇక్కడ చూడండి 2 1s are 2 2s, సో 2 ఇంటూ 5 + 11 16 ప్లస్ 11 5s are 55. నెక్స్ట్ చూడండి 2 2s are 4, 4 16s are అంటే 16 4s are 64 ప్లస్ 55. టోటల్ యాడ్ చేయండి 119 అంటే 119. సో పక్కన పెట్టాలి, ఏం పెట్టాలి, మీటర్సా సెంటీమీటర్సా అనేది. సో క్వశ్చన్లో ఏడు ఇవ్వాల, డయాగ్రామ్లో మీటర్స్ ఇచ్చారు, సో ఇది మీటర్స్. వాడు కనుక్కోమన్నది ఏరియా కాబట్టి ఇది మీటర్ స్క్వేర్. ఇది ఫార్ములా కాదు, వాల్యూ. చూసారా, లెక్కేమో పెద్దది అనిపించింది మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే కొద్దీ, బట్ ఆన్సర్ చూసారంటే ఎంత డెడ్ ఈజీగా వచ్చేసింది. సో మన ఈ వీడియోస్ ఈ మారే ఉంటుంది, మీకు నాలెడ్జ్ పెంచే విధంగానే ఉంటుంది నేను చెప్పే క్లాసెస్ అంతా. ఓకేనా. సరే, ఇప్పుడు నీట్గా నోట్ చేసుకోండి ఈ డయాగ్రామ్ జాగ్రత్త. ఒకవేళ ఈ డయాగ్రామ్ ఇప్పుడు కన్ఫ్యూజ్గా ఉంటే వీడియో ప్రీవియస్కి వెళ్ళండి, అంటే ఈ ప్రాబ్లం స్టార్ట్ చేసిన దగ్గరికి వెళ్ళాడంటే నీట్గా కనిపిస్తుంది, అక్కడ నుండి చూస్తా డయాగ్రామ్ గీసుకోండి. సరేనా. దాంతోపాటు ఈ రెండు కూడా గీసుకోండి, ఎందుకంటే ఇవే మనం యూజ్ చేసింది ఏదో మనకు తెలియాలి. అది ఎప్పుడు తెలుస్తుంది, ఇక్కడ ఐడెంటిఫై చేస్తేనే, అంటే ఇక్కడ రాసి పెట్టుంటేనే మనకు తెలుస్తుంది. అందుకోసం మీకు ప్రతి దానికి డయాగ్రామ్ గీసేది. మళ్ళీ 1 2 3 డయాగ్రామ్లు ఎందుకంటే గీస్తాను, మీకు తెలియాలి మనం ఏం యూజ్ చేసి ఈ డయాగ్రామ్ గీసాం, ఏం యూజ్ చేసి ఈ డయాగ్రామ్ని సాల్వ్ చేసాం ప్రాబ్లం ద్వారా అనేది మీకు తెలియాలి. ఎప్పుడు తెలుస్తుంది, ఈ డయాగ్రామ్స్ ఇక్కడ కనిపిస్తా అంటే తెలుస్తుంది. ఓకే. సరే, నీట్గా డయాగ్రామ్స్ పెన్స్ వేసుకోండి, రాసుకోండి నీట్గా. నెక్స్ట్ 10th ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ కూడా చూశారంటే ఇంతకు ముందులాగే డయాగ్రామ్స్ గీశారు. ఎందుకు అంటే సేమ్ ఇంతకు ముందు రాగేటేజ్ క్వశ్చన్లో ఎక్కడ వాల్యూస్ మెన్షన్ చేయాలి. దాంతోపాటు ఇక్కడ 2 డిఫరెంట్ పీపుల్స్ ఇచ్చారు, జ్యోతి కావ్య. ఓకేనా. ఏమది విషయం ఒకసారి చూస్తే చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, దేర్ ఈస్ ఏ పెంటగోనల్ షేప్డ్ పార్క్ డాష్ షోన్ ఇన్ ద ఫిగర్. అంటే ఇది పార్క్ అంట, ఏ షేప్లో ఉంది, పెంటగాన్ అంటే అర్థమేమి, 5 sides ఉండే సైడ్ని పెంటగాన్ అంటాం, 5 sides ఉండే షేప్ని పెంటగాన్. ఓకే. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఫర్ ఫైండింగ్ ఇట్స్ ఏరియా, ఈ ఏరియా కనుక్కోవాలి. దీనికి ఏం చేశారు, జ్యోతి ఒక విధంగా, కవిత అండ్ జ్యోతి అండ్ కవిత డివైడెడ్ ఇన్ 2 different ways, 2 వేస్గా డివైడ్ చేసుకున్నాను. సో నాకు కవిత జ్యోతి ఇలా ఉంది, నేను ఇలా చేస్తే నాకు ఈజీ అని జ్యోతి తీసుకుంది, కవిత నాకు ఇలా చేస్తే ఈజీ. ఇంతకుముందు డయాగ్రామ్ చూశారు కదా, అనమాట, ఇలా చేస్తే నాకు ఈజీ. ఇంతకుముందు డయాగ్రామ్లో నేనేం చెప్పా, నేను వచ్చి ట్రిపిజియమ్స్ 2 ఒక రెక్టాంగిల్ తీసుకున్నా. కొంతమంది ఇంకో విధంగా తీసుకుంటారు, స్క్వేర్స్ ఉన్నాయి,
ట్రయాంగిల్స్గా ఉండేటట్టుగా రెక్టాంగిల్ ఉండేటట్టుగా తీసుకునొచ్చు అని కూడా చెప్పాను కదా. సో 2 డిఫరెంట్ వేస్. అదే మరి ఇక్కడ కూడా కవిత ఒక రకంగా ఆలోచించింది, జ్యోతి ఒక రకంగా ఆలోచించింది. ఎలా ఆలోచించినా వచ్చే ఆన్సర్ ఒకటి. తర్వాత చూడండి, ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది పార్క్ యూజింగ్ బోత్ వేస్. 2 వేస్లోనూ మనం ఏరియా కనుక్కోవాలి. కెన్ యూ సజెస్ట్ సమ్ అదర్ వే టు ఫైండింగ్ ఇస్ ఏరియా. ఇది కాకుండా మనం ఇంకేదన్నా ఏరియాని ఇవ్వగలమా, సజెస్ట్ చేయగలమా అని అడిగాడు. బట్ ఈ 2 ఏరియాసే చాలు, అదే ఈ 2 మెథడ్సే చాలండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి నీట్గా. సో ముందు జ్యోతి చూద్దాం, ఎందుకంటే ఫస్ట్ జ్యోతిని ఇచ్చాడు కాబట్టి జ్యోతిదే చూద్దాం. జ్యోతిస్, ఓకేనా, జ్యోతి మెథడ్ని యూజ్ చేద్దాం. సో జ్యోతి మెథడ్ కాబట్టి జ్యోతి డయాగ్రామ్ గీద్దాం. నేను చిన్నదిగా ఊరికి అట్లా గీసుకుంటాను, ఓకేనా. ఇది సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ని మనం రొటేట్ చేద్దాం. నా కన్వీనియంట్ ప్రకారం, మీ కన్వీనియంట్ ప్రకారం రొటేట్ చేద్దాం. సో రొటేట్ చేస్తే ఇలా వచ్చింది. సో ఈ 2 లైన్స్ చూడండి, ఇది ఈ లైన్, అంటే ఈ 2 లైన్స్ ప్యారలల్ లైన్స్. సార్ మీకు ఎలా తెలిసింది సార్ ప్యారలల్ లైన్స్ అనే డౌట్ వస్తుంది కొంతమందికి. నాకు ఎలా తెలిసింది ప్యారలల్ లైన్స్ అంటే, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే 90 డిగ్రీస్ ఉండే. సో ఈ షేప్ ఇచ్చాడు, యాంగిల్కి ఈ షేప్ ఉందంటే 90 డిగ్రీస్. సో ఇది 90 డిగ్రీస్, ఈ 2 లైన్స్, ఈ 2 కూడా 90 డిగ్రీస్. సో ఆటోమేటిక్గా ప్యారలల్ లైన్స్. ఇది కూడా ప్యారలల్ లైన్ అవుతుంది. సో 4 సైడ్స్ ఉన్నాయి, 2 ప్యారలల్ లైన్, ఒక పెయిర్ ప్యారలల్ లైన్ ఉంది. సో ఇప్పటికే మీకు ఐడియా వచ్చి ఉంటుంది, ఇది ట్రిపీజియం. సో ట్రిపీజియం కాబట్టి రాద్దాం, ఇది ఏ అవుతుంది, ఇది బి. ప్యారలల్ లైన్స్లో చిన్నది ఏ, పెద్దది బి. సో ఇది హైట్ 90 డిగ్రీస్ కాబట్టి ఏరియాకి ఏం ఫార్ములా, హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. ఓకే, సో ఈ 2 కూడా ఒకేలాగా ఉంటాయి టెక్స్ట్ బుక్లో. నేను గీసింది మీకు చిన్నది, ఇది పెద్దదిగా కనిపించిన టెక్స్ట్ బుక్లో అబ్జర్వ్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ 2 ఈక్వల్గా ఉంది. ఓకే, ఇక్కడ ఇంకో విషయం కూడా మీరు గమనించారు, హెచ్ వాల్యూ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఎందుకనేది మీకు నేను చెప్తాను చూడండి. గివెన్ దట్, సో పేర్లు రాసేద్దామా. పేర్లు రాసామంటే బాగా ఈజీగా ఉంటుంది. సో ఇది ఏ, బి, సి, డి, ఈ. ఇక్కడిగా రేటింగ్తో రాద్దాము. చూడండి, ఇది ఏ, బి, సి, డి, ఈ. ఇక్కడికి తీసుకున్నప్పుడు నేను ఈ పార్ట్గా తీసుకున్నాను. సో ఏ, దీనికి పేరు ఇంకా పెట్టాల, ఇది డి, ఇది ఈ అయింది. సో ఇక్కడ ఒక పేరు కావాలి మనకి, అందువల్ల నేనేం చేస్తానంటే ఈ వచ్చేసింది కాబట్టి ఎఫ్ తీసుకుంటాను. అప్పుడు ఇది ఎఫ్. ఓకేనా, ఆ 2 ఈక్వల్గా ఉంది. సో మెన్షన్ చేద్దాం, ఒక్కొక్కటిగా మెన్షన్ చేద్దాం. ఏ విధంగా, గివెన్ దట్, ఫస్ట్ మీరు చూశారంటే ఈ హైట్ వచ్చింది, ఈ హైట్ వాడే ఇచ్చారు చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ దాకా, అంటే ఏ నుండి ఇక్కడ దాకా. ఇక్కడ ఏముంది, ఎఫ్ ఉంది. సో ఏ నుండి ఎఫ్ దాకా ఎంత, 30 మీటర్స్. ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 30 మీటర్స్. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి, దీనిలో ఇంకేమి ఇచ్చాడు. ఇదండి బీసీ, కాకపోతే బీసీకి బదులు డిఈ తీసుకొని ఉన్నాం. సో డిఈ 15. సో ఇక్కడ డిఈ 15, డిఈ ఇది 15. ఇక్కడ కూడా రాద్దాం, డిఈ 15 మీటర్స్. సో ఏబి వచ్చి 30 మీటర్. మరి హైట్ అదే ఇంపార్టెంట్, హెచ్ఏ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్, ఇది చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ దాకా 15. సో ఇక్కడ నుండి ఇక్కడ దాకా 15, అవునా. సో ఇది మొత్తం 15, కానీ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 2 ఈక్వల్గా డివైడ్ అయింది. సార్ మీకు ఎలా తెలుస్తుంది ఈక్వల్, ఫస్ట్ క్వశ్చన్ మీకు అదే వస్తుంది. ఎందుకంటే చూడండి, ఈ సైజ్ ఈక్వల్గా ఉండాలి. సో వీటి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్, అవునా. అంటే దీని యాంగిల్ 90, దీని యాంగిల్ 90. మరి మనం ఇక్కడ గురించి కదా మాట్లాడుతుంటాం. సో దీనికి ఆపోజిట్ ఏమవుద్ది, 90 డిగ్రీస్ కదా.
చూడండి దీనికి ఇక్కడే ఉంది పక్కనే 90 ప్యారలల్ లైన్స్. సో దీనికి ఈక్వల్గా రావాలి, అది ఇక్కడ ఈక్వల్. సో ఈ సైడ్ ఈ యాంగిల్ ఈక్వల్ అయిపోయింది, అవునా? చూడండి దీనికి ఇది ఈక్వల్గా ఉంది, దీనికి ఇది ఈక్వల్, ఆటోమేటిక్గా దీని పక్కన ఈక్వల్ కాబట్టి దీనికి అట్లా ఒకదానికి ఒకటి ఈక్వల్ అయిపోద్ది, మీకు కన్ఫ్యూజ్ లేదు. పైగా ఇది 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశారు. అయితే నేను ఆ స్టెప్ రాయాల, అది మీకు కన్ఫ్యూజ్ అవ్వడానికి కారణం. సో అది రాద్దాం. జ్యోతి, ఇంకా రాస్తామా జ్యోతి డివైస్ ద పెంటగాన్ into 2 equal parts. సో దీని ప్రకారం హెచ్ వాల్యూ హాఫ్గా డివైడ్ అయింది. సో హెచ్ అనేది హాఫ్, దేనిలో హాఫ్? డిసి లేదా సిడిలో హాఫ్. సిడి వచ్చేంత చూడండి, సిడి 15/2 అంటే ఎంత వచ్చింది? 7.5 సెంటీమీటరా మీటరా? మీటర్, ఓకేనా? సో నెక్స్ట్ ఏరియా కనుక్కునేద్దాం. ఏరియా పెంటగానర్ ఫిష్ పార్క్ అన్నా లేదా పెంటగాన్ షేప్, అది ఇక్కడ పార్క్ ఎలా రాసినా పర్వాలేదు, తప్పులేదు. పెంటగానర్ షేప్ పేరుని కొంచెం నీట్గా రాశాడు, ఇంకేం లేదు. యాక్చువల్గా పేరు అయితే పెంటగాన్ అనొచ్చు, పెంటగానర్ షేప్ అనొచ్చు, ఎలాగన్నా పిలవచ్చు. వాడు క్వశ్చన్లో ఇచ్చాడు, దాని ప్రకారం మనం ఆలోచన, దాని ప్రకారం స్టెప్స్ రాస్తాం. సో పెంట ఈజ్ ఈక్వల్ టు ఏమని? 2 into, సో 2 ఎందుకో 2 పార్ట్స్గా ఈక్వల్గా డివైడ్ అయింది, ఇక్కడ మెన్షన్ చేశాం కదా. కాబట్టి ఏరియా ఆఫ్ 2 into ఏరియా ఆఫ్ ట్రిపీజియం. సో హాఫ్ ఇంటూ 1/2 into h into a plus b. సో 2 into 1/2 into h అంటే 17.5. సో కాసేపు 15/2గానే రాసుకుందాం, క్యాలిక్యులేషన్కి ఈజీగా ఉంటుంది. ఏ అంటే అంత 15, ఏ అంటే 15, బి అంటే 30, ఓకేనా? సో మల్టిప్లై చేద్దాం ఇప్పుడు, అన్ని మల్టిప్లికేషన్ కదా. 2 into 1/2 into 15/5, 2 into ఈ రెండు యాడ్ చేస్తే 45. సో ఇది క్యాన్సిల్. సో ఇక్కడ మల్టిప్లికేషన్ ఈజీగా ఉంటుంది, అందువల్ల ఇంకేం లేదు. 15 5s ఎంత? 15 5s 75, 7 15 4s 60, 60 + 7 67/2. సో దీన్ని డివిజన్ చేసుకుంటాం. 675/2 అంటే 2తో డివిజన్. 2 3s 6, సబ్ట్రాక్ట్ చేస్తే 0, 1 డౌన్ 7, 2 3s 6, 1 5, 2 7s 14. సో 1 పాయింట్ పెట్టుకుంటాం, 0 2 5s. సో ఎంత వచ్చింది? 337.5 మీటర్ స్క్వేర్. ఇది ఆన్సర్. సింపుల్గా అయిపోయింది కవిత. జ్యోతిది కవిత అది కొంచెం డిఫరెంట్, ఎందుకంటే 2 షేప్లు, అది ఇదేమో స్క్వేర్ అయింది, ఇదేమో ట్రయాంగిల్ అయింది, కాబట్టి కొంచెం లెంత్ కూడా ఎక్కువ అవుతుంది. సరే ముందు ఇది నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ కవిత చూద్దాం. కవిత ఏ విధంగా చేసింది రాద్దాం. సో ఈ కవిత ఏ విధంగా చేసింది ఫస్ట్ ఇప్పుడు రాసేద్దాం. ఏ షేప్లో డివైడ్ చేసింది. ఇంతకుముందు మధ్యలో రాయడం వల్ల మీకు ఏమైనా కన్ఫ్యూజ్ వచ్చి ఉంటుంది, బట్ ఇప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. సో తను ఏ విధంగా డివైడ్ చేసింది డయాగ్రామ్ రాస్తాం. ఇంతకుముందు జ్యోతి 2 ఈక్వల్ ట్రిపీజియంగా డివైడెడ్ చేసింది. ఓకే, ఇప్పుడు ఈ కవిత ఏం చేసింది? ఒక స్క్వేరు, ఒక ట్రయాంగిల్. కవిత డివైడ్స్ ద పెంటగానర్
pentagonal shape is divided. Pentagon shape రెండు సార్లు ఎందుకు డివైడెడ్? కవిత డివైడ్ ద పెంటగానల్ షేప్ ఇన్ ట్రయాంగిల్ అండ్ స్క్వేర్ షేప్స్. ఓకే, ఇప్పుడు డయాగ్రామ్ గీద్దాం. ఏం బొమ్మలాగా వచ్చిందా, గుడిసిల్లు లాగా? ఏం పర్వాలేదు, అలాగే ఉంటాయి మనకి డయాగ్రామ్స్. ఇంకేం పేర్లు రాసేద్దాం. ఏమిది? ఏ బి సి డి. సో ఇది వచ్చి 15 meters చెప్పేశాడు వాడు. ఇది 15. సో స్క్వేర్ కాబట్టి ఆల్ సైడ్స్ ఈక్వల్ అయిపోద్ది. నెక్స్ట్ ఈ టోటల్ హైట్ 30 అన్నాడు. టోటల్ అంతా 30. సో ఇది 15 ఉంటే ఈ హైట్ కూడా ఎంత అవుతుంది? 15 అవుతుంది. ఓకేనా? ఈ విధంగా మనం డయాగ్రామ్ ఇంతకుముందు కూడా డివైడ్ చేసుకొని నెంబర్స్ నీట్గా వేసుకుంటే కన్ఫ్యూజన్ ఉండదు. బట్ ఆడేమన్నా కన్ఫ్యూజ్ అయి ఉంటారు. ఇక్కడ మీకు క్లియర్గా వచ్చేస్తుంది, ఇబ్బంది లేదు. మీకు ఒక రకంగా ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది, ఒక ప్రాబ్లం. ఇంకేం లేదు. సో ఇక్కడే చూడండి, ఇది 15, 30లో 15 పార్ట్ ఇక్కడ వచ్చిందంటే ఇక్కడ ఇంకో 15 ఉన్నట్టు. ఇప్పుడు అవే స్టెప్స్ మనం రాయాలి. ఏ విధంగా రాస్తా చూడండి. గివెన్ దట్. సో ఇక్కడ మనం ఏమి స్క్వేరు అవి కదా యూజ్ చేస్తాను, అందువల్ల నేను దానికి తగ్గట్టు రాస్తా. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఈ ఈజ్ ఈక్వల్ టు బిఈ ఈజ్ ఈక్వల్ టు 15 meters. సో ఆల్ సైడ్స్ రాసిన. ఓకేనా? తర్వాత టోటల్ హైట్, దీని హైట్ రాసుకున్నాం, ఇక్కడ మెన్షన్ చేసుకున్నా చూడండి. దీనికి ఒక పేరు ఇచ్చాం, ఇది ఈ తర్వాత వచ్చింది కాబట్టి ఇది ఎఫ్. కానీ అవసరం లేదు, ఎఫ్ రాద్దాం. ఏం పర్వాలా రాద్దాం, ఎందుకంటే దీని హైట్ తెలియాలి కదా, దానికి ఒక స్టెప్ పెట్టాలి కదా. ఏ విధంగా పెట్టాను మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో చూద్దాం. దీంతో పాటు చూడండి ఎఫ్జి, ఇది కూడా 15 కదా, అది కూడా మెన్షన్ చేద్దాం. ఎఫ్జి కూడా 15. ఇవంతా నీట్గా కొంచెం మెన్షన్ చేసుకోవాలి. గేన్ 15 meters. సో నెక్స్ట్ 30 ఏంటి? ఏ నుండి ఎఫ్, ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 30 meters. ఏఎఫ్ అనేది రెండుగా డివైడ్ అయింది, ఏజీ జిఎఫ్. ఏజీ ప్లస్ జిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 30. ఇందులో ఎఫ్జి అన్నా జిఎఫ్ అన్నా ఒకటే. సో ఇది 15. ఏజీ ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 30. సో ఏజీ ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 15, ఆ సైడ్ వెళ్తే -15. సో 15 meters. ఇవే మనం డయాగ్రామ్లో ముందుగా వేసేసాం. మీకు ఇప్పుడు డయాగ్రామ్ చూస్తా రాసుకున్నాం కాబట్టి ఈజీగా వచ్చేసింది. సరేనా? వాల్యూస్ అన్నీ వచ్చేసినాయా? ఓకే. ఇప్పుడు వీటికి ఫార్ములాస్ అక్కడ రాద్దాం. నేను ఇంతకుముందు రాసి ఉంటారు, బట్ మిస్ అయినా ఏం పర్వాలేదు, రాయొచ్చు, ఇబ్బంది. సో ఫార్ములా ఏంటి? ఐడియా వచ్చిందా లేదా? దీనికి ఈజీగా వస్తుంది. స్క్వేర్కి ఏ స్క్వేర్, కానీ ట్రయాంగిల్కే కొంచెం జాగ్రత్తగా గీయాలి. సో రెక్టాంగిల్కి ఇది బి, ఇది హెచ్, ఈ రెండు ఈక్వల్. అప్పుడు ఫార్ములా అవుతుందంటే ½ ఇంటూ బి ఇంటూ హెచ్. ఓకేనా? ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఎప్పుడంటే ఐసోస్కేలర్ ట్రయాంగిల్కి, అంటే 2 sides ఈక్వల్గా ఉండే ట్రయాంగిల్కి. ఇక్కడ డయాగ్రామ్లో మెన్షన్ చేశారు చూడండి, ఈ 2 sides ఈక్వల్ కాబట్టి ఇక్కడ ఫామ్ అయిన ఈ ట్రయాంగిల్ ఐసోస్కేలర్ ట్రయాంగిల్గా ఖచ్చితంగా అవుతుంది. దాంతోపాటు ఇది మూడో సైడ్ కూడా 15 అలా ఈక్వల్ అయిపోయింది కదా అని అనుకోకండి, వేరు. దీని లెంత్ ఎంత అని మనకు తెలియదు. ఓకేనా? కాబట్టి మీరు అదంతా గమనించకండి. ఇక్కడేమి 2 sides ఈక్వల్గా ఉంది. 2 sides ఈక్వల్గా ఉండే ట్రయాంగిల్ని ఏమంటాము? ఐసోస్కేలర్ ట్రయాంగిల్. ఐసోస్కేలర్ ట్రయాంగిల్కి ఏరియాకి ఏం ఫార్ములా? ½ ఇంటూ బి ఇంటూ హెచ్. అంతే, దీని మించి వెళ్ళకండి. ఓకే, సరే. ఇప్పుడు మనం వాడు అడిగింది కనుక్కుంటాం. ఏరియా
ఏరియా ఆఫ్ పెంటగానర్ షేప్ ఈజ్ ఈక్వల్ టు, ఇది రెండుగా డివైడ్ అయింది కాబట్టి ఫస్ట్ ఏరియా ఆఫ్ స్క్వేరు. సో ఈ షేప్ వచ్చి కలిసింది అంటే ప్లస్ అయింది. సో ఇక్కడ ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఓకేనా? ఐసోస్క్లేరల్ ట్రయాంగిల్ అని పెట్టవలసిన అవసరం లేదు, జస్ట్ ట్రయాంగిల్ అంటే చాలు. సో ఇక్కడికి ఫార్ములా రాద్దాం. ఫార్ములా ఏమవుతుంది, దీనికి స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేరు, దీనికి హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. సో వాల్యూస్ రాద్దాం. ఏ అంటే 15, సో 15 స్క్వేర్ ప్లస్ హాఫ్ ఇంటూ బ్రాకెట్ వేద్దాం. ఇక్కడ బ్రాకెట్ వేయడం బెటర్ ఎందుకంటే హాఫ్ ఉంది అందువల్ల. బి అంటే బేస్ ఏనా, ఇది బేసు, ఇది హైట్. సో బేసు ఇది ఎంత వచ్చింది 15. సో హైట్ 15. సో 15 వచ్చి ఉండాలి. 15 × 15 ఓకే, ఏం పర్వాలేదు, చేసేయచ్చు. అయితే ప్లేస్ లేదు కదా, ఏం బలవాలని నేను ట్రై చేస్తాను. చూడండి ఎట్ట చేస్తాను ఏమని మీకు కూడా తెలుస్తుంది. 15 × 15 మీకు వచ్చేసి ఎంత, 225 ప్లస్ 225/2 ఇది. ఓకేనా? 15 సార్ 225/2 ఉంది కదా, /2 డివిజన్ చేయాలి. 225/2తో 2 1s are 2, సపరేట్ చేస్తే 2 డౌన్ అవుతుంది. 2 1s are 2, సపరేట్ చేస్తే 0, 5 డౌన్ అవుతుంది. 2 2s are 4, 1.0, 2 5s are 10. సో రిమైండర్ 0. సో ఎంత వచ్చింది, 225 ప్లస్ 112.5 మొత్తం యాడ్ చేస్తే 337.5 మీటర్ స్క్వేర్. ఓకేనా? సో గమనించారా, ఇంతకుముందు జ్యోతికి సాల్వ్ చేసిన వాల్యూ కూడా అంతే వచ్చింది. మీరు రాసుకునేటప్పుడు కింద రాసుకోండి, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇంతకుముందు వచ్చిన వాల్యూనే వచ్చింది. అయితే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, రెండిట్లో ఏది ఈజీ, జ్యోతిదా కవితదా? నా అభిప్రాయం చెప్పమంటే, నా ఒపీనియన్ చెప్పమంటే జ్యోతిదే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ యూజ్ చేసింది ఒక్క ఫార్ములానే, సాల్వ్ అయిపోయింది. ఇక్కడ 2 ఫార్ములాస్ ప్లస్ ఈ ఫార్ములా తెలుసుంటారు. ఏ ఫార్ములా, ఏరియా ఆఫ్ ఐసోస్క్లేరల్ ట్రయాంగిల్కి ఫార్ములా తెలిసి ఉండాలి. మీకు స్క్వేర్స్కి అలాంటి వాటికి వచ్చేసి ఉంటుంది ఈజీగా. బట్ ఏరియా ఆఫ్ ఐసోస్క్లేరల్ ట్రయాంగిల్ కొంతమందికి ఐడెంటిఫై చేయగలుగుతారు, కొంతమంది ఐడెంటిఫై చేయగలరు. ఓకే, అందువల్ల ఈజీ మెథడ్ చెప్తాండ, ఇంకేంలా జ్యోతిది. సార్ ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే ఎలా సార్, ఎగ్జామ్లో డయాగ్రామ్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమంటే సో ఈ మెథడ్ వేసేయండి, హ్యాపీ. లేదు జ్యోతి కవిత యాసిటీస్ పేర్లతో సహా ఇస్తే ఇంకేం చేయలేం, మొత్తం చేయాల్సింది. ఓకే, నోట్ చేసుకోండి నీట్గా. నెక్స్ట్ 11th ప్రాబ్లం చూద్దాం. ఇది కొంచెం డిఫరెంట్ ప్రాబ్లం. ఇక్కడ కూడా నేను డయాగ్రామ్ గీసాను, ఎందుకంటే దీనికి గీయాల్సిందే తప్పదు. క్వశ్చన్లో మెన్షన్ కూడా చేసి ఉండదు. చూడండి, డయాగ్రామ్ ఆఫ్ ది అడ్జస్టెడ్ పిక్చర్ ఫేమ్ యాజ్ అవుటర్ డైమెన్షన్. చూడండి, ఫేమ్ అంటే ఇక్కడ ఎలా ఉంది అంటే, మీకు కరెక్ట్గా చెప్పాలంటే మన ఇళ్ళల్లో ఫోటో ఫేమ్ ఉంటుంది. సో అది అన్నమాట, ఇది ఫోటో ఫేమ్. సో ఇక్కడ మనిషి ఉన్నాడు అనుకుంటే ఈ ఫేమ్కి ఇదంతా కనుక్కోవాలి, ఈ లెంత్, ఈ ఏరియా కనుక్కోవాలి. మీకు ఈ బోర్డే తీసుకున్నాం అనుకోండి, సో మీకు ఇక్కడ ఆ సైడ్ కన్నా ఈ సైడ్ కనిపిస్తూ ఉంటుంది. అవుటర్ సైడ్ ఇది ఫేమ్, దీనికి ఈ బోర్డు కావునా. సో ఈ ఫేమ్ యొక్క ఏరియా కనుక్కోవాలి. క్లియర్, ఈ ఫేమ్కి ఏరియా కనుక్కోవాలి. అయితే వాడు ఏం చెప్పాడు, అవుటర్ సైడ్ ఉన్న రెక్టాంగిల్, అవుటర్ సైడ్ ఉన్న రెక్టాంగిల్ మెజర్మెంట్స్ ఇచ్చాడు. 24 × 28. చూడండి, అవుటర్ సైడ్ అంటే ఈ బార్డర్లో ఉండేది, అవుట్ సైడ్ ఫేమ్ బయట ఉండేది. సో ఇప్పుడు నా ఫోటో, ఇది నా ఫోటో అనుకుంటే నా ఫోటోకున్న ఈ బార్డర్స్ ఎంత అది కూడా ఇచ్చారు. చూడండి, 16 సెంటీమీటర్స్ అండ్ 20 సెంటీమీటర్స్. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ఈచ్ సెక్షన్ ఆఫ్ ది ఫేమ్. ది విత్ ఆఫ్ ది సెక్షన్ ఈజ్ సేమ్. అంటే ఈ డి అనేది సేమ్ అంతే కదా,
ఇప్పుడు ఫోటో ఫ్రేమ్ అంటే ఆ గ్యాప్ అనేది 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటుంది. ఇదే చూడండి ఈ బోర్డు, ఈ లెంత్ ఈ గ్యాప్ ఆల్ సైడ్స్ ఒకే గ్యాప్లో ఒకే లెంత్లో ఉంటుంది. ఆ లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఎలా కనుక్కుంటాం? సో పేర్లు రాద్దామా ఫస్ట్? వద్దులేండి, పేర్లు రాశామంటే ఇంత పెద్దదానికి కన్ఫ్యూజ్ అయిపోతాం. సో నేనేం చేస్తాను, సింపుల్గా అయిపోద్ది. చూడండి, గివెన్ దట్ length of outer rectangle ఎలా తెలిసిందంటే నాకు చూడండి, ఇది ఒక వాల్యూ ఇది ఒక వాల్యూ, 2 డిఫరెంట్ వాల్యూస్ కాబట్టి అది రెక్టాంగిల్. సో అవుటర్ కాబట్టి నేను క్యాపిటల్ ఎల్గా రాద్దాం, లేదా L1గా రాద్దాం. L1 ఎంత? 28 సెంటీమీటర్స్. నెక్స్ట్ breadth of outer length rectangle. So B1 is equal to 24. సో ఇప్పుడు length of inner rectangle L2 is equal to, ఈ రెండిట్లో బిగ్గెస్ట్ 20 కాబట్టి 20, లేదా 28 పక్కనే ఉంది కాబట్టి అదే 20 కూడా. బెడ్త్ ఆఫ్ ఇన్నర్ రెక్టాంగిల్. సో ఈ B2 is equal to 16 సెంటీమీటర్స్. క్లియర్? ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ D అనేది విత్ ఆఫ్ ఫ్రేమ్ ఈజ్ ఈక్వల్ టు D అనుకుంటే, సో ఒక్కదాన్ని తీసుకుంటాం, ఏదో ఒకటి, అంటే లెంత్ అన్నా బెత్ అన్నా ఏదో ఒకటే తీసుకోవాలి. నేను లెంత్ని తీసుకుంటా. లెంత్ ఆఫ్ outer rectangle is equal to length of inner rectangle. సో ఈ లెంత్కి అంటే చూడండి, ఈ 28కి ఇది ఈక్వల్ కావాలంటే ఈ ఇన్నర్ రెక్టాంగిల్ కావాలి. సో ఇక్కడ ఉండే ఒకటి కావాలి, ఇక్కడ ఉండే ఒకటి కావాలి. అంటే మొత్తం ఎంత? 2 Ds కదా. D అంటే విత్, 2 ఇంటూ విత్, ఓకేనా? సో చూడండి, లెంత్ కాబట్టి ఇది L1, ఇది L2, ప్లస్ 2 ఇంటూ విత్ అంటే D. సో L1 అంటే 28, L2 20 ప్లస్ 2D. సో లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటే 2D ఈజ్ ఈక్వల్ టు 28. ఈ 20 ముందు సింబల్ ప్లస్, ఈ సైడ్కి వస్తే మైనస్, మనం రివర్స్ చేసేసి ఉంటాం కాబట్టి 20 ఈజ్ ఈక్వల్ టు 8. సో D ఈజ్ ఈక్వల్ టు 8/2. ఈ మల్టిపుల్ ఆ సైడ్ పోతే డివిజన్, 2 1s are 2 4s are. సో D ఈజ్ ఈక్వల్ టు 4 మీటర్స్. మీటర్సా కాదు, సెంటీమీటర్స్. ఫేమ్కి మీటర్స్ ఎందుకు ఉంటుంది, అంత పెద్ద ఫేము సెంటీమీటర్స్. ఓకే, సరే, అంత వచ్చేసింది. ఇప్పుడు వాడు ఏం కనుక్కోమన్నాడు? ఏరియా ఆఫ్ అవుటర్ అండ్ ఇన్నర్ ఫేమ్. ఏరియా ఆఫ్ ఫేమ్ ఎలా కనుక్కుంటా ఆలోచించండి. మన చాయిస్, మనం ఎలాగన్నా కనుక్కోవచ్చు. నేను ఆలోచిస్తా అంటే నాకేమనిపిస్తుందో చెప్తా చూడండి. ఇది ఒక రెక్టాంగులర్ షేప్లో, రెక్టాంగులర్ కాదు, ట్రిపీజియం షేప్లో ఉంది. చూడండి బాగా గమనిస్తే. సో ఉందా? ఇదేమవుతుంది? హైట్ అవుతుంది. అయితే ఇక్కడ హైట్ కాస్త విత్ అయింది, ఆ విత్ కాస్త ఎంత అయింది? 4 అయింది. సో ఈ వాల్యూ చిన్నది, ఈ వాల్యూ పెద్దది. చిన్నది కాబట్టి ఇది, పెద్దది కాబట్టి B. మీకు వాల్యూస్ ఇది రౌండ్స్ చేశానంటే కనిపిస్తుంది, ఓకేనా? అయితే ఇది డైరెక్ట్గా పేర్లు ఇద్దాం. ఇది 1, ఇది 2, 3,
2, 3 ఒకేలాగా ఉంటాయి. ఎందుకంటే చూడండి, ఇక్కడ 24 అంటే ఇది 24, ఇది 16 అంటే ఇది 16, డి ఈక్వల్. కాబట్టి ఏరియా ఫస్ట్ ఫేమ్ ఇదిగోండి, ఫస్ట్ పార్ట్, థర్డ్ పార్ట్. ఏరియా ఆఫ్ ఫస్ట్ ఫేమ్ అండ్ థర్డ్ ఫేమ్, ఎందుకంటే రెండు ఈక్వల్ కాబట్టి. ఓకేనా? సో ఏమైనా రాయొచ్చు, రెండు ఈక్వల్ కాబట్టి 2 ఇంటూ ఏరియా ఆఫ్ ఏ షేప్ ట్రిపీజియం, ఏరియా ఆఫ్ ట్రిపీజియం. సో 2 ఇంటూ, నేను పక్కన రాస్తాను, మీరు ఈజ్ ఈక్వల్ పెట్టి కింద వేసుకోండి. 2 ఇంటూ హాఫ్ ఇంటూ హెచ్ ఏ ప్లస్ బి. సో చూడండి, 2 ఇంటూ హాఫ్ ఇంటూ హెచ్ అంటే 4 ఇంటూ ఏ అంటే చిన్నది 16 ప్లస్ బి అంటే పెద్దదంతా 24. 2 1 జా 2 2 జా. సో 2 ఇంటూ 2 4 ప్లస్ 16 20, ఇది 40 వస్తుంది చూడు. 16 24 అంటే 40. 4 ఇంటూ 40 160. ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. సో ఫస్ట్ థర్డ్ వచ్చేసింది. ఇప్పుడు సెకండ్ ఫోర్త్ చూద్దాం. ఏరియా ఆఫ్ సెకండ్ ఫేమ్ ఓకే, ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఓకేనా? ఏం లేదు, ఇక్కడ క్వశ్చన్లో చూశారంటే ఈచ్ ఫేమ్ అన్నారు. నేనేం చేశానంటే సమ్ చేసేసా. సమ్ చేయకుండా చేయాలి కాబట్టి దీన్ని ఎలా మార్చచ్చు చూడండి. ఏరియా ఆఫ్ ఫస్ట్ ఫేమ్ అండ్ థర్డ్ ఫేమ్ సేమ్ అని పేరాదు. సో ఇదంతా వద్దు, సారీ, నేను అన్నీ కలిపి చేసిన అలవాటు ప్రకారము. సో ఇది అన్నీ కలిపి అడగల, వాడు సపరేట్గా అడిగాడు కాబట్టి ఏరియా ఆఫ్ ఫస్ట్ ఫేమ్ అండ్ సెకండ్ ఫేమ్ ఆర్ ఈక్వల్. సో ఏరియా ఆఫ్ ఫేమ్ 1, ఏరియా ఆఫ్ ఫస్ట్ ఫ్రేమ్. ఓకేనా? ఏమది హాఫ్ ఇంటూ 2 ఇంటూ హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. సో చిన్న కన్ఫ్యూజ్, అందువల్ల నేను కన్ఫ్యూజ్ అయినా, ఇంకేం లేదు. 1/2 ఇంటూ హెచ్ అంటే 4, ఏ అంటే 16, బి అంటే 24. సో 2 1 0, 2 2 0. సో 2 ఇంటూ ఇది యాడ్ చేస్తే 40. సో 80 సెంటీమీటర్ స్క్వేర్. అంటే ఫస్ట్ వన్ నో, థర్డ్ వన్ నో, అంటే దీని ఏరియా తెలిసిపోయింది 80 సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు సెకండ్ ఫోర్త్ కనుక్కుంటాం. సెకండ్ అండ్ ఫోర్త్ ఫ్రేమ్ ఆర్ ఈక్వల్. సో ఏరియా ఆఫ్ ద సెకండ్ ఫ్రేమ్ కనుక్కుంటాం. ఏరియా ఆఫ్ సెకండ్ ఫ్రేమ్ సేమ్ హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. సో ప్లేస్ లేదు కదా, నేను ఏం పడలేదు, ఇంకా అయిపోయింది ఆన్సర్ చాలా వరకు, అందువల్ల. సో ఇక్కడ వేస్తా, హాఫ్ ఇంటూ హెచ్ అంటే 4a, ఏ అంటే మారిపోద్ది చూడండి, సెకండ్ ఫేమ్ ఇక్కడికి వస్తుంది, ఇది సెకండ్. సో ఏరియా ఏ అంటే 20, 28, 20 ప్లస్ 28. సో 2 1 0, 2 2 0, 2 ఇంటూ 48, 20 ప్లస్ 8 48 ఈజ్ ఈక్వల్ టు 48 2 0 అంటే 96 సెంటీమీటర్ స్క్వేర్. సో చేసింది. ఇప్పుడు అదంతా మనం ఆర్డర్లో రాయాలి కదా. చూడండి, ఫస్ట్ థర్డ్ సేమ్ ఏరియాస్ అంతా 80, సెకండ్ ఫోర్త్ ఏరియా అంతా 96. ఇక్కడ రాస్తా చూడండి, ఫస్ట్ది 80, థర్డ్ది 80, ఇది వచ్చి 96, ఇది వచ్చి 96, అన్నీ సపరేట్. therefore ఏరియా ఆఫ్
ఏరియా ఆఫ్ 4 frames, area of 4 frames, 4 frames are, so first one వచ్చి 80 centimeter square, second one వచ్చి 96 centimeter square, థర్డ్ వన్ 80 centimeter square. ఎందుకు ఇక్కడ రాసిన చూడండి, ఫస్ట్ అండ్ థర్డ్ ఫ్రేమ్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి 96 centimeter square. ఇది ప్రాబ్లం మనకి ఈజీ, బట్ నేను చిన్న అలవాట్లో నాకు అడిషన్ చేసే ఎక్కువ అలవాటు అనమాట, అందువల్ల అడిషన్ చేసేసిన గబామని, ఇంకేం లే. ఓకే, సింపుల్గా అయిపోయింది చూడండి, అర్థమైంది కదా. 1-2 సార్లు ఈ ప్రాబ్లం విన్నారంటే డెడ్ ఈజీగా అర్థమవుతుంది. నేను దీన్ని ట్రిపీజియంగా మార్చుకున్నా. చాలామంది రెక్టాంగులర్గా కూడా చేస్తారు, స్క్వేర్గాను చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. డయాగ్రామ్ మన కన్వీనియంట్, మనకి నచ్చినట్టు డ్రా చేసుకోవచ్చు. సో నాకు ఇక్కడ ఈజీగా ఉంది, ట్రిపీజియం, ఏరియా ఆఫ్ ట్రిపీజియం ఈజీగా అయిపోద్ది. ఎందుకంటే డి వాల్యూ తెలుసు, హైట్ అదే. ఇంకోటి చిన్న సైడ్ తెలుసు, పెద్దది తెలుసు. సో ఆ రెండు ప్యారలలే. ఫ్రేమ్ అంటే మీకు తెలియదా? మీరు ఫోటో ఫ్రేమ్ ఖచ్చితంగా చూసుంటారు, వాటిని చూడండి, ప్యారలల్ లైన్స్ కానీ ఉంటాయి. అంతెందుకు మన బోర్డే చూడండి ఈ రెండు ప్యారలల్ లైన్స్, ఒక పేరు ప్యారలల్ లైన్స్ ఉంది కాబట్టి ట్రిపీజియం ఫార్ములాని యూజ్ చేసి చేసేసాం. ఓకే, నోట్ చేసుకోండి నీట్గా. సో చూశారు కదా, ఇదే విధంగా మ్యాక్సిమం 8th క్లాస్లోనే అన్ని చాప్టర్స్ని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోస్ అంతా మీకు రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఫ్యూచర్లో 9th క్లాస్ వీడియోస్ కూడా వస్తాయి, మీకు యూస్ అయ్యే 9th క్లాస్ వీడియోస్, అదేవిధంగా 10th క్లాస్ వీడియోస్ అన్నీ అప్లోడ్ అవుతాయి. అవంతా మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ చేసిన 5 ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా అర్థమై ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.